చేపపిల్ల సందేహం. అనగనగా దేవి అనే చేపపిల్ల ఒకటి ఉండేది. అది చాలా తెలివైనది. రాళ్ళ సందుల్లో దాక్కొని ఆడుకోవడం అంటే దానికి చాలా సరదా. రాత్రిపూట సముద్రపు అడుగున నేలబారుగా నడుస్తూ పోయే జలచరాల్ని గమనిస్తూ కూర్చోవడం కూడా దానికి చాలా ఇష్టం. ఒక రోజున అది తన స్నేహితులైన సముద్రపు గుర్రాల కోసం ఎదురు చూస్తున్నది. ఆ సమయంలో వాళ్ళ అమ్మమ్మ గౌరమ్మ వేరే ఎవరితోనో నీళ్ల గురించి మాట్లాడుతుంది. నీళ్ళ అని దేవి ఆశ్చర్యపోయింది. నీళ్ళంటే అమ్మమ్మకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. నీళ్లు ఎక్కడుంటాయి అని ఆలోచనలో పడింది దేవి. కొంతసేపటికి ఆలోచించి లాభం లేదు, నేనే వెళ్ళి కనుక్కుంటాను, అదే నయం అని బయలుదేరిందది. అయితే నీళ్ల కోసం ఎక్కడ వెతకాలి అని దానికి అనుమానం వచ్చింది. సముద్రపు గుర్రాలు రాగానే అది వాటిని అడిగింది, నమస్కారం మిత్రులారా, నీళ్లు ఎక్కడుంటాయో చెబుతారా కాస్త అని. సముద్రపు గుర్రాలు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. ఏమంటున్నావు? నీళ్ళ మాకెట్లా తెలుస్తుంది? మేమైతే ఇప్పటి వరకు ఆ మాటే వినలేదు అన్నాయి. అయ్యో క్షమించండి, నేను వేరే ఎవరినన్నా అడుగుతాను అని దేవి ముందుకు సాగింది. కొంచెం దూరం పోయాక దానికి కొన్ని ఈల్ చేపలు కనబడ్డాయి. అది అడిగింది, హలో ఈల్ చేపలు, నేను చాలా అవసరంగా వెతుకుతున్నాను, నీళ్లు ఎక్కడ ఉంటాయి అని. మీరు నాకు కొంచెం వెతికి పెడతారా దయచేసి అని. అవి అని సనిగాయి. ఒక ఈల్ చేప దూరంగా ఉన్న ఒక గుహకేసి చూపిస్తూ, నీళ్ళ మాకు తెలీదమ్మా, ఎక్కడని వెతకాలి? నువ్వు వెతికేవేవో బహుశా ఆ కొండ గుహలో ఉంటాయేమో, మరి చూడు అన్నది. దేవికి సాధారణంగా చీకటి ప్రదేశాలంటే ఇష్టం ఉండదు. కానీ అది అనుకున్నది, ఓహో నీళ్లు గుహల్లో ఉంటాయన్నమాట, నేను ఎప్పుడు గుహల్లో ఏముంటుందో చూడలేదు కదా, ఇప్పుడు పోయి చూస్తాను అని మెల్లగా ఆ కొండ గుహలోకి పోయి వెతికింది. అక్కడ దానికి రకరకాల మొక్కలు, రాళ్ళు, వింత వింత పురుగులు, నేల మీద పాకే జీవులు, అది ఇంతకు ముందెన్నడూ చూసి ఉండనివి చాలా కనబడ్డాయి. కానీ నీళ్లు మాత్రం కనబడలేదు. అది ఆ గుహలోంచి నిరాశగా వెనుదిరిగింది. గుహలోంచి బయటకు వస్తుంటే అకస్మాత్తుగా దానికొక నక్షత్రపు చేప ఎదురైంది. తన నిరాశలో దేవి దాన్ని చూసుకోనే లేదు. వెళ్ళి దాదాపు దాన్ని ఢీకొట్టింది. ఓయోయ్, కొంచెం చూసుకొని పోమ్మా చిన్న చేప అన్నదది. అయ్యో చూసుకోలేదు నక్షత్రం, క్షమించు, నేను ఇక్కడి నుండి బయటకి పోబోతున్నాను అన్నది దేవి. అయినా ఈ చీకటి గుహల్లో ఏం చేస్తోంది చిన్న చేప అడిగింది నక్షత్రం. నేను నీళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చాను, ఇక్కడ వేరే ఏవేవో ఉన్నాయి కానీ నీళ్లు మాత్రం ఎక్కడా కనబడలేదు, అందుకని బాయ్ బాయ్ అని పోబోయింది దేవి. ఓయోయ్, చిన్న చేపకు భలే సందేహం వచ్చిందే, ఆగు ఆగు, ఒక్క నిమిషం అని కేకలు పెట్టింది నక్షత్రం. ఏమంటున్నావు నువ్వు? గుహలో నీళ్లు లేవా? అసలు నువ్వు ఈ గుహలోనికి ఎట్లా వచ్చాననుకుంటున్నావు అడిగింది అది. ఎట్లా వచ్చానా? ఈదుకుంటూ వచ్చాను అన్నది దేవి తెలివిగా. ఓహో, మరైతే నువ్వు దేనిలో ఈదుకుంటూ వచ్చావు అడిగింది నక్షత్రం. దాని గొంతులో ఇప్పుడు కొంచెం ఎగతాళి ఉంది. దేవికి ఆ ప్రశ్న అస్సలు అర్థం కాలేదు.
దేనిలోనో ఈదటమేమిటి? తను కేవలం ఈదింది అంతే కదా. నక్షత్రం ఒక నవ్వు నవ్వి, ఓ నా ప్రియమైన చిన్న చేప, నువ్వు ఒకవేళ నిజంగా నీళ్ళ కోసమే వెతుకుతుంటే మాత్రం నీ వెతుకులాట ముగిసినట్టే. ఎందుకంటే నీళ్లు ఈ క్షణంలో నీ చుట్టూ ఆవరించి ఉన్నాయి అన్నది. దేవి ఇంకా గందరగోళపడింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తెలియలేదు దానికి. సిగ్గు ముంచెత్తగా అది, మరి ఈ గుహలో అంతా చాలా చీకటిగా ఉంది కదా, బహుశా దానివల్లనే కావచ్చు నేను నీళ్లను చూడలేకపోతున్నాను అన్నది. నక్షత్రం మళ్ళీ ఒకసారి నవ్వింది. చిన్న చేప పాప, నువ్వు నీళ్లను చూడాల్సిన అవసరం లేదు. నిజానికి చాలా చేపలు నీళ్లను చూడనే చూడవు. నీళ్లు మన లోపల ఉన్నాయి, మన బయట ఉన్నాయి. మనమందరం ఈ నీళ్ల వల్లనే తయారవుతాం, నీళ్ల వల్లనే బ్రతుకుతాం, చివరికి ఈ నీళ్లలోనే కలిసిపోతాం. నీ చర్మం నిన్ను అన్ని వైపులా ఆవరించినట్లు నీళ్లు కూడా ఎల్లప్పుడూ ఆవరించి ఉంటాయి నిన్ను. మనకు నీళ్ళే జీవం, అవి లేకుండా మనం లేము అని వివరించింది. దేవికి కొంచెం సేపు తను వింటున్నది నిజమో కలో అర్థం కాలేదు. నా చుట్టూ తానే నీళ్లను పెట్టుకొని ఆ నీళ్ల కోసం ఎక్కడెక్కడో వెతికానే అనుకున్నది. ఆ పైన దేవికి మెల్లగా ఆ నీళ్లతోటి ఏం చేయొచ్చో కూడా తెలిసింది. అది దానిలో బుడగలు ఊదింది. తన ముప్పల్ని వాడి దానిలో ఈదింది. తనకంటే చిన్న చేపలకు ఈదడంలో సహాయం చేసింది. నిశ్చలంగా అలా ఊరికే ఏమాత్రం కదలకుండా నిలబడి నీటి అలలు తన చుట్టూ కదలి తనకు హాయినిచ్చేటట్లు చేసుకున్నది. ఒకసారి ఉన్నాయి అని గుర్తించాక దేవి చేప జీవితానికి ఇక ఆ నీళ్లు మరింత ఆశ్చర్యానందాలను జోడించి భలే సహాయపడ్డాయి. చేప చుట్టూ నీళ్లు ఉన్నట్లుగానే మన చుట్టూ ఉంది సంతోషం. మనం ఒక్కసారి దాన్ని గుర్తించామంటే ఆ సంతోషం మనల్ని ముంచెత్తగలదు. దానికోసం వేరే ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరమే లేదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.